భగవద్గీత అనేది మహాభారతం నుంచి తీసుకోబడింది. మహాభారతంలో కౌరవులు పాండవులు యుద్ధం చేస్తారు. గీత అనేది కృష్ణుడు అర్జునుడికి యుద్ధం స్టార్ట్ కాకన్నా ముందు చెప్తాడు. మనం చదివే గీత వర్షన్స్ అన్నీ కూడా కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడో మనకు తెలియదు. కానీ మనం చదివే వర్షన్స్ మొత్తం సంజయ ట్రాన్స్మిటర్ చెప్పినవే. సంజయ ఎవరంటే ధృతరాష్ట్రుడికి ట్రాన్స్మిటర్ అన్నమాట. అంటే ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు కాబట్టి ఆయన తన రాజ్యంలో ఏం జరుగుతున్నా చూసి చెప్పడానికి సంజయ అనే ట్రాన్స్మిటర్ని పెట్టుకున్నాడు. అలా ఈ యుద్ధం మొత్తం ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా సంజయ ధృతరాష్ట్రుడికి చెప్తాడు. ఈ గీత కూడా సంజయ చెప్పిందే. కృష్ణుడు ఏం మాట్లాడుతున్నాడో కృష్ణుడికి తెలుసు, కానీ సంజయ ట్రాన్స్లేటర్ మాత్రమే. సంజయ కృష్ణుడు ఏం చెప్తున్నాడు అది మాత్రమే ట్రాన్స్లేట్ చేస్తాడు. కానీ సంజయ్కి ఏం అర్థం కాదు. ఇక్కడ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? కృష్ణుడి దగ్గర నుంచి. డీకోడ్ చేసే వాళ్ళు ఎవరు? అర్జునుడు. ట్రాన్స్మిటర్ ఎవరు? సంజయ. ఇక్కడ జడ్జిమెంట్ చేసే వాళ్ళు ఎవరు? ధృతరాష్ట్రుడు. అక్కడి నుంచి నాకు, తర్వాత మీకు. నేను గీత సోర్స్ని కాదు, అలాని సంజయ్ లాగా ట్రాన్స్మిటర్ని కూడా కాదు. బట్ అర్జునుడి లాగా గీతని డీకోడ్ చేసి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనం ఈ గీత సిరీస్లో ఒరిజినల్ సాంస్క్రిట్ వర్షన్ లాగానో లేకపోతే ఎక్స్పర్ట్స్ చెప్పేలాగా కాకుండా నేను నా భాషలో, అంటే మన భాషలో నేను డీకోడ్ చేసి మీకు చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఇది ఆల్మోస్ట్ నా వర్షన్ అనే అనుకోండి. భగవద్గీతలో 18 అధ్యాయాలు, అంటే 18 చాప్టర్లు ఉన్నాయి. నేను ఈరోజు చెప్పబోయేది చాప్టర్ 1, అంటే అధ్యాయం 1. నేను వీక్కి 2 చాప్టర్లు చెప్దాం అనుకుంటున్నాను. ఎవరైతే ఈ భగవద్గీతని మిస్ కావద్దు అనుకుంటున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాప్టర్ 1 దర్శన్ అంటే అబ్జర్వేషన్ అని అర్థం. మీరు లేదా నేను ఎవరు జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. హిందూ మిథాలజీ ప్రకారం జడ్జ్మెంట్ డే అనే కాన్సెప్టే లేదు. కృష్ణుడు కమాండ్ చేయడు, మన ప్రపంచ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనం ఎప్పుడైతే జడ్జ్మెంట్ చేస్తామో మన ఒరిజినల్ ప్రపంచాన్ని చూడడం మానేస్తాం. గీతలోని 1వ అధ్యాయం అంటే చాప్టర్ 1లో మన ఫ్యామిలీ నుంచి మనం ఎనిమీస్ని ఎలా వేరు చేయగలం అనేది తెలుసుకుందాం. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యేది ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు మరియు అర్జునుడుల యుద్ధం యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. అంటే ఇదే ఫస్ట్ వర్స్ ఆఫ్ గీత. ధృతరాష్ట్రుడు అంటాడు, సంజయ చెప్పు, నా కొడుకులు మరియు పాండవులు మధ్య ఏం జరుగుతుంది? కురుక్షేత్రంలో వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారు? ధృతరాష్ట్రుడు కురువంశపు పెద్దవాడు. ఆ ఫ్యామిలీలో 2 బ్రాంచెస్ మధ్య యుద్ధం జరుగుతుంది. న్యాచురల్గా అతనికి క్యూరియస్గానే ఉంటుంది. కురుక్షేత్రం ధర్మక్షేత్రంలా పేర్కొన్నది. అది సరైన దారిలోనే జరుగుతుందా అని తన ఉద్దేశం. కానీ అతను అడిగింది కౌరవుల గురించే, పాండవుల గురించి కాదు. అతను పాండవులను శత్రువులుగానే చూస్తాడు, కుటుంబంలా కాదు. అందుకే ధృతరాష్ట్రుడికి అంధత్వం. ఆ అంధత్వం తన కళ్ళు కనబడక కాదు, ఎంపతి అంటే సెన్సిటివిటీ లేకపోవడం వల్ల. ఈ ధృతరాష్ట్రుడి అంధత్వం దుర్యోధనుడికి ఎక్స్టెన్షన్గా మారింది. మన ట్రాన్స్మిటర్ సంజయ్ దగ్గరికి వస్తే సంజయ అంటాడు, రాజా మీ కొడుకు ఏమీ ఆశ్చర్యపోలేదు, శత్రువులు చాలా ప్రిపేర్ అయి వచ్చారు యుద్ధానికి అని అంటాడు. ఎంతైనా ద్రోణుడి విద్యార్థులు కాబట్టి వాళ్ళ సైన్యానికి అధిపతి భీముడై ఉంటాడు. ఎందుకంటే నాయకత్వం వహించే అంత శక్తివంతుడు. కానీ అనుభవాగ్నులైన భీష్ముడు మన వైపు ఉన్నారు. కానీ భీష్ముడిని మాత్రం కాపాడాలని భీముడు వాళ్ళ సైన్యానికి చెప్తుంటాడు. ఇది విన్న దుర్యోధనుడికి చాలా చిరాకు, ఆందోళన కలుగుతుంది. సంజయ కంటిన్యూ చేస్తూ, అర్జునుడు యుద్ధ భూమిలోకి వచ్చాడు. చేతిలో బాణం, విల్లు మరియు 4 తెల్ల గుర్రాల రథం మీద హనుమంతుడి జెండా పైన ఊగుతుండగా ఆ రథం నడిపేది కృష్ణుడు. కృష్ణుడిని అర్జునుడు యుద్ధ భూమి మధ్యలో ఇలా అడుగుతాడనమాట, ఈ ఒక్క మొక్క భూమి కోసం మనం ఇరువైపులా ఉన్న స్నేహితులు, పెద్దలు, ఉపాధ్యాయులు, మేనమామలు, మేనల్లుళ్ళు, అల్లుళ్ళు, మామలు కొట్టుకోవాలా? వాళ్ళని రక్షించాల్సిన మనమే ఇలా చంపుకోవాలా? కృష్ణ, ధృతరాష్ట్ర కుమారులు మన కుటుంబం. కుటుంబాన్ని చంపేవారు ఖచ్చితంగా నరకానికే వెళ్తారు అని అంటాడు. ఈ అర్జునుడి వర్షన్ విన్న తర్వాత ధృతరాష్ట్రుడు, దుర్యోధన వర్షన్ ఎంత డిఫరెంట్గా ఉందో కదా.
అర్జునుడు మహాభారతంలో అర్జునుడిని ఎలా డిస్క్రైబ్ చేస్తారు? దూరంగా ఉన్న పక్షి కన్నుని ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా షూట్ చేసే అంత పెద్ద విల్లుకారు. కానీ కురుక్షేత్రంలో కూడా అర్జునుడు టార్గెట్ దగ్గర ఉన్నా కూడా తన ఫ్యామిలీ, స్నేహితులు అంటూ అతని నైతికతను ప్రశ్నించుకుంటాడు. వైలెన్స్కి ఇబ్బంది పడేవాడు కాదు, ఎందుకంటే అర్జునుడు చాలా మందిని చంపినవాడే. అర్జునుడికి ఇబ్బందిగా ఉండేది తన కుటుంబాన్ని చంపడం. ధృతరాష్ట్రుడు మరియు దుర్యోధనుడికి అంధత్వానికి వ్యతిరేకంగా మన అర్జునుడి దృష్టి ఉంది. మన వర్షన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటే శ్రద్ధ అవగాహనకి దారితీస్తుంది. సెల్ఫ్ నుంచి అదర్స్ని సపరేట్ చేసి బాధ్యత నుంచి చర్యను రిజెక్ట్ చేయాలి. అదే దర్శన్ అంటే అబ్జర్వేషన్ అని. ఈ దర్శన్లో అంటే ఈ అబ్జర్వేషన్లో జడ్జ్మెంట్స్ లేవు, బౌండరీస్ లేవు, రూల్స్ లేవు, రైట్కి రాంగ్కి తేడాలు ఉండవు. ధృతరాష్ట్రుడు ఈ అబ్జర్వేషన్ని ఒక స్మృతిలాగా చూస్తాడు, ఎందుకంటే అతను అంధుడు, చూడలేడు కాబట్టి. భీష్ముడు ధృతరాష్ట్రుడిని కాకుండా పాండురాజుని రాజు చేస్తాడు. గాంధారి ధృతరాష్ట్రుడిలాగే బ్లైండ్ ఫోల్డ్ చేసుకుంటుంది. దుర్యోధనుడు అడ్వైజర్ విదుర పాండవులకు సపోర్ట్ చేస్తూ ఎప్పుడు మాట్లాడేవాడు. అలా వీళ్ళందరికీ ఒక్కొక్క వర్షన్ ఆఫ్ అబ్జర్వేషన్ ఉంటుంది ధర్మానికి ఎగనెస్ట్గా వెళ్ళడానికి. అర్జునుడికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. కౌరవులు వాళ్ళని చంపడానికి చిన్నప్పటి నుంచే ప్రయత్నం చేసేవాళ్ళు. జూతంలో ఓడిపోయినందుకు ద్రౌపదిని జుట్టు పట్టుకొని అందరి ముందు ఇంద్రప్రస్థానంలో అవమానం చేశారు. 13 సంవత్సరాలు బహిష్కరణ చేశారు. అయినా కూడా అర్జునుడు కౌరవుల అంధత్వాన్ని చూడలేకపోయాడు. కృష్ణుడు అర్జునుడికి ఎన్ని చెప్పినా కూడా ఆ భయాన్ని పోగొట్టుకోలేదు. అప్పుడు కృష్ణుడు అతని విశ్వస్వరూపాన్ని అర్జునుడికి దర్శనమిస్తాడు. దాన్ని కూడా దుర్యోధనుడు ఒక మ్యాజిక్ ట్రిక్ లానే చూస్తాడు. జడ్జ్మెంట్ అనే టాపిక్ వస్తే ప్రపంచమే మంచి చెడు, పవర్ఫుల్ పవర్లెస్, పొల్యూటెడ్ ప్యూర్గా డివైడ్ అవుతుంది. నీ జడ్జ్మెంట్ అనేది రాంగ్ అయినా రైట్ అయినా, నీదైనా నాదైనా రణభూమికి రావాల్సింది. నీ అబ్జర్వేషన్ భయమైన ధైర్యమైన రంగభూమికి రావాల్సిందే. కృష్ణుడు ఇలా గీతని మొదలు పెడతాడు. అర్జున, నీవు జాలి పడకూడని వారి గురించి దుఃఖిస్తున్నావు, వివేకవంతుడివని వాదిస్తున్నావు. కానీ జ్ఞానులు చనిపోయే వారి కోసమైనా బ్రతికే వారి కోసమైనా దుఃఖించరు. 2వ అధ్యాయం 2వ చాప్టర్ గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కమెంట్ చేయండి, లైక్ చేయండి, ఇది మీ ఫ్యామిలీకి షేర్ చేయండి.